ఎవ్రీవన్, ఈరోజైతే అమ్మ మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నేను చూపిస్తాను. ఇవైతే మేము 200 పెట్టి అయితే తీసుకున్నాము. నీట్‌గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కర్రీ కోసం అయితే చిన్న సైజు 2 ఆనియన్స్, 2 టమాటా, మిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కాజు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఇంకా వాటితో పాటు ఆనియన్స్, మిర్చి, టమాటాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కాజు కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసేసుకొని దానిలో సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు మనకి వాటిలో నుంచి కొన్ని వాటర్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత గ్రేవీ కోసం ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ వాటర్ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్లో మేము ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి, చెక్క మొగ్గ ఇవన్నీ వేసి పౌడర్ చేసి పెట్టేసుకున్నాము. పౌడర్ వేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి